ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ తో పాటు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. తుఫాన్ కు ఐఎండీ దిత్వాగా నామకరణం చేశారు. ఈ పేరును యమన్ సూచించింది. అక్కడ సాకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది. 4 రోజుల పాటు తుఫాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఇది చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం సైక్లోన్ తీరం దాటే అవకాశాలు తక్కువని, తీరం వెంబడి పైనుంచి బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఐఎండీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? ఈ తుఫానుకు సంబంధించి దిత్వాగా నామకరణం చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుధా. ఏదైతే శ్రీలంక తీర ప్రాంతంలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త తుఫానుగా మారిందని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటన జారీ చేసింది. తుఫానుకు అయితే దిత్వా అనే నామకరణం కూడా చేయడం జరిగింది. ఏదైతే యమన్ లో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ సరస్సుకు ఉన్నటువంటి పేరునైతే తుఫానుకు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలోని, చెన్నైకి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది కాస్త వచ్చే మరికొన్ని గంటల్లో దీని ప్రభావంతో అయితే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దాని ఆనుకున్నటువంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీద అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు నుంచి కూడా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి ఐఎండీ అయితే అంచనాలు వేస్తున్న నేపథ్యంలోనే రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా బాపట్ల, కడప, సత్యసాయి, ప్రకాశం, అనంతపూర్ జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక దీంతో పాటు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడపలో అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఏవైతే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా ఐఎండీ అయితే తెలియజేస్తుంది. దీంతో పాటు వచ్చే 3 రోజులు కూడా దీని ప్రభావం రాష్ట్రం మీద పలు జిల్లాల్లో ఉంటుందని చెప్పి ఇందులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాలకు అదే ఆరెంజ్, అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు తీర ప్రాంతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ యానాం నుంచి ఉన్నటువంటి ఏపీ తీర ప్రాంతం అంతా కూడా ఈదురుగాలు 50 నుంచి 60, 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు రైతులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఒకవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడినటువంటి సీనియర్ తుఫాను ముప్పు తప్పినప్పటికీ కూడా ఈ దుత్త అయితే దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.